ఏపీ రాజధాని అమరావతిలో ఇవాళ సాయంత్రం శ్రీనివాస కళ్యాణోత్సవం నిర్వహించనున్నారు. టీటీడీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది. అనేక అవాంతరాల తర్వాత అమరావతి నిర్మాణం తిరిగి పునఃప్రారంభం కానుండటంతో శుభసూచకంగా శ్రీనివాస కళ్యాణం నిర్వహించాలని సీఎం సూచించారు. దీంతో ఈ కార్యక్రమానికి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులకు సర్వం సిద్దమైంది. రాజధానిలో ఇప్పటి వరకు పిలిచిన టెండర్లను కూడా సిఆర్డీఏ అధికారులు ఖరారు చేశారు. వచ్చే నెలలో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా రాజధాని పనులు తిరిగి పునఃప్రారంభం కానున్నాయి. దీంతో అమరావతి పనులు నిరాటంకంగా కొనసాగాలని భావిస్తున్న కూటమి సర్కార్ శుభసూచకంగా శ్రీనివాస కళ్యాణోత్సవం నిర్వహించాలని భావించింది. ఈ మేరకు సీఎం చంద్రబాబు టీటీడీ అధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో అమరావతి ముఖద్వారమైన వెంకటపాలెంలోని టీటీడీ ఆలయంలో శ్రీనివాస కళ్యాణోత్సవానికి టీటీడీ భారీగా ఏర్పాట్లు చేసింది. అమరావతి రాజధాని దిగ్విజయంగా త్వరితగతిన పూర్తి చేసుకుని ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లోకి ఇది ఒక్కటే రాజధాని, మెరుగైన రాజధాని, ఎంత ఆధ్యాత్మికమైనటువంటి రాజధాని, ఎంత అభివృద్ధి చెందే విధంగా రాజధాని ఏర్పడడం అనేది మరి మొదటిదిగా ఉండాలనే కోరికతో భగవంతుని ఆశీస్సుల కోసం 15వ తారీఖు శ్రీనివాస కళ్యాణం జరుగుతుంది. ఈ యొక్క కళ్యాణ మహోత్సవానికి వచ్చేటువంటి భక్తులందరికీ కూడా శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని ఇవ్వడానికి నిర్ణయించుకున్నామని చెప్పడం జరుగుతుంది.